నమస్తే మా. చూడు నాన్న చూడు, మావిగన్ మావయ్య వచ్చారు. కాదమ్మా, నేను జగన్ని. జగన్ బాగాలేదు మీకు. మావిగన్ అని పిలవగానే చూసారా పిల్లాడు ముసిపూసి నవ్వులు ఎలా నవ్వుతున్నాడు. ఎప్పుడు పుట్టాడమ్మా? 2 months అవుతుందన్నా. మన ఆయాంలో పుట్టుంటే గోరు ముద్ద పెట్టేటోడిని. నాన్న గోరు ముద్ద తింటావమ్మా? ఈ మామయ్య పెట్టేది. ఏడోకునా ఆపన్నా ఆపు. ఆ గోరు ముద్ద గోరాన్ని ఇప్పుడే గుర్తు చేయాలా? పిల్లాడు గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడవకనన్నా, మీ అమ్మ నాకు చెల్లి లాంటిది, నేను నీకు మేనమామ లాంటి, నువ్వు నాకు అల్లుడివి. నువ్వు ఏడవకనన్నా, నీకేం కావాలో నేను ఇస్తా. వాడు అడగలేడనే కదా నేను ఈ ధైర్యం. అడుగు 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 అడుగు. ముందు మీ అల్లుడికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేసి తర్వాత ఈ అల్లుడికి ఇద్దు గనిలే. నువ్వు పేరు పెట్టడంలో ఫేమస్ కదన్నా, ఈ బుడ్డోడికి పేరు పెట్టన్నా. మీ ఆయన పేరేంటి? సంతోష్. నీ పేరు? కవితన్నా. సంతోష్లో నుంచి షం తీసుకుంటే, కవితలో నుంచి కా తీసుకుంటే, 2 కలిపితే శంకర్ పెట్టాయమ్మా. అంటే అన్న ఆ శంకే. మావిగన్, అసలు ఆ పేరు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? రజని, మనం చికెన్ కొట్టుకు వెళ్తాం, అక్కడ రకరకాల మనుషులు వస్తారు. ఒక కోడిలో ఒకరు వచ్చి లెగ్ పీస్ అడుగుతారు, మరొకరు వచ్చి చెస్ట్ పీస్ అడుగుతారు, ఇంకొకరు వచ్చి కాయలు అడుగుతారు, అదే గుండెకాయలు. ఒక వ్యక్తి లెగ్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను మచిలీపట్నం నుంచి మా తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది? అక్కడ చెస్ట్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను విజయవాడలో వీ తీసుకుంటే తప్పే ఉంది? అక్కడ గుండెకాయలు తీసుకుంటే తప్పులేంది, ఇక్కడ గుంటూరులో కానీ తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది? రజని, నువ్వు మావిగన్ అని గొప్ప పేరు పెట్టాను అనుకుంటున్నావు కదా, అందుకు రిటర్న్ గిఫ్ట్గా ఏపీ ప్రజలు నీకు ఒక మంచి పేరు పెట్టబోతున్నారు. నువ్వు పోలవరం పూర్తి చేయలేదు కదా, దాని నుంచి తీసుకుంటున్నారు. నీ హయాంలో రాయలసీమ నీళ్లు లేకుండా రాళ్ళు రప్పలతోనే ఉంది కాబట్టి దాని నుంచి రా తీసుకున్నారు. నువ్వు పులివెందులు పులిపెట్టావు కదా, దాని నుంచి తీసుకున్నారు. పులివేందల నుంచి పూరే. రజని ఆగు రజని, వాళ్ళు తర్వాత ఏం తీసుకోబోతున్నారో నాకు అర్థమైపోయింది యాజ్ ఎ క్రియేటర్గా. నమస్తే అమ్మా. అన్న మీరు వచ్చారా? ఒక నిమిషం. వాళ్ళ నాన్న నా అభిమాని అనుకుంటా, కళ్ళు మూసుకొని తీసుకొస్తుంది. సర్ప్రైజా? చూడండి నాన్న ఎవరు వచ్చారు. నేనేనయ్యా, జగనన్నయ్య. మొహం చూడు. ఎందుకయ్యా అలా భయపడుతున్నావు? బాబాయిని చేస్తా, నిన్నేం చేయను. ఏందా మాలా పారిపోతున్నాడు ఆయన? వచ్చేస్తారు, ఉండండి. ఇదంతా మీ వల్లే అన్న. నేనేం చేశా? మీకేం తెలుసు అన్న నా బాధ. 3 రోజుల నుంచి మోసం రాక ఒకటే నరకం అన్న. ఒక్కసారిగా మీ ముఖార విందం చూశాను, చాలా ఈజీగా అలా వెళ్ళి వచ్చేసానన్న. 3 రోజుల నుంచి ఇనో ప్యాకెట్స్ తాగించిన రాని ఫలితం ఈయన ముఖార విందం చూస్తే వచ్చిందా? ఆయన ముఖార విందం మామూలు ముఖార విందమా అమ్మా? కన్న తల్లికి ఆయన ముఖం చూస్తే వికారం కలిగే అంత ముఖార విందమమ్మా. ముఖార విందమా? సొంత చెల్లె ఇన్ని చూసి ముఖం తిప్పుకునే అంత ముఖార విందం కదా నాన్న. ఇసుకని కిలోలు లెక్క తూకం వేసి అమ్మిన ముఖార విందమమ్మా, అది మామూలు ముఖార విందమా అమ్మా? అమ్మా అలా చూస్తుంటే నాకు మళ్ళీ ఫ్రీ పాస్ అయిపోయినట్టుందమ్మా. అమ్మా ఏంటి మెరాకిల్? మీ ముఖార విందానికి మోకాళ్ళ మీద నమస్కరిస్తున్నాను. నేను పోతా.